మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదిలాబాద్ లో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి తెలుసు. అయ్యా ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. మీరేం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగ్ మన జ్ఞానబలి తెలిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్న ఎవడ ఆపలేండి అన్న. 5,000 కోట్లు ప్రాణహిత చేవెళ్లలో ఖర్చు పెడితే కనీసం డ్రాయింగ్స్ కూడా ఫైనల్ గా లేదు, తట్ట మట్టి తీసి పక్కన పోయలేదంటే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? నేను నా జిల్లా గురించి చెప్తా అధ్యక్ష. పాలమూరు జిల్లాలో ఈ రోజు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఏ ప్రాజెక్టును తీసుకున్నా ఎందుకు పూర్తి అయితలేవు అధ్యక్ష? 10,000 కోట్ల రూపాయలు పాలమూరు జిల్లాలో ఖర్చు పెడితే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయంటే పాలకుల నిర్లక్ష్యం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈ మధ్య రీసెర్చ్ లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టిండ్రు అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తా ఉంది, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సాగు పోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు.